మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠం మీద సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత వంశరామః. మనం నిన్న సమాస ప్రకరణం మొదలు పెట్టుకున్నాము. అందులో సమాసం అంటే ఏమిటో చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామంటే సమాసం అంటే ఒక మాట సంక్షేపంగా రాయడమే సమాసము అంటాము అని చెప్పాము. సంక్షేపంగా రాయడమే సమాసము అంటాము. అంటే సంక్షేపం అంటే ఏ రకంగా సంక్షేపము అంటే అనేక పదాలను ఒకే పదంగా రాయడాన్ని, అనేక విభక్తులను ఒకే విభక్తిగా రాయడాన్ని, అనేక వచనాలను ఒకే వచనంగా, అనేక లింగాలను ఒకే లింగంగా రాయడాన్ని సమాసం అంటామని చెప్పాము. ఇంకా ఈ సమాసం చేయాలంటే కనీసం న్యూనాతి న్యూనం 2 శబ్దాలు కంపల్సరిగా ఉండాలి. అనివార్యంగా 2 శబ్దాలు ఉన్నాయి. 2 కన్నా ఎక్కువగా ఉండదు. 2, 3, 4, 5 ఎన్నే ఉండొచ్చు. కానీ న్యూనాతి న్యూనం సమాసం చేయాలంటే 2 శబ్దాలు కంపల్సరిగా ఉండాలి. తర్వాత ఆ సమాసం చేసినప్పుడు మధ్యలో ఉండే విభక్తికి లోపిస్తాయి. అర్థానుసారంగా ఏదైతే విభక్తి ఉందో అక్కడ మధ్యలో ఉండే విభక్తి లోపిస్తుంది. లోపించినప్పుడు ఏమన్నా అర్థంలో మార్పు వస్తుందా? రాదు. శబ్దం చిన్నగా అయిపోతుంది. అంటే 2 శబ్దాలు కలిసినప్పుడు శబ్దం చిన్నగా అయిపోతుంది, కానీ అర్థం మటుకు ఒకే విధంగా ఉంటుంది. నేను చెప్పిన సభాయాహ పతి, సభాయాహ షష్ఠి విభక్తి ఏకవచనము, పతి ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. ఇక్కడ మధ్యలో సభాయాహ అనేది షష్ఠి విభక్తి ఏకవచనంలో విభక్తి లోపించింది అన్నమాట. లోపించినప్పుడు ఏమైంది? సభాపతి అయిపోయింది. సమస్త పదంలో 2 పదాలను విడగొట్టినప్పుడు సభాయాహ పతి అని చెప్తాం. విగ్రహవాక్యం అంటే విడగొట్టడాన్ని విగ్రహవాక్యం అంటాము అని చెప్పుకున్నాము. కలిపినప్పుడు దాన్ని సమస్త పదం అంటాం. సమాసయుక్త పదం అంటే సమాస చేసినప్పుడు 2 పదం కలుపుతాం. విభక్తిలో మధ్యలో ఉండే విభక్తి తీసివేసి కలుపుతాం. దాన్ని సమస్త పదం అంటాం. ఆ సమస్త పదం సంక్షేపంగా అయిపోయింది. అంతేగాని అర్థంలో మార్పు ఉండదు. అర్థం అదే ఉంటుంది. సభాయాహ పతి అన్నప్పుడు ఏదైతే విగ్రహవాక్యం ఏదైతే అర్థం వస్తుందో సమస్త పదం సమాసం చేసినప్పుడు కూడా అదే అర్థం వస్తుంది. కావాలి సమాసం చేయడం వల్ల శబ్దం చిన్నగా అయిపోయింది, సంక్షేపంగా. ఇంకా ఈ సమాసంలో మనకు ఏ పదము ముందుగా ఉంటుంది, తర్వాత ఉండే పదాన్ని ఏమంటాం? ఇప్పుడు సమాసం చేసిన 2 పదాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పినాం. అందులో సమాసం చేసిన 2 పదాలు అంటాం. సమాసం చేసిన ముందుగా ఏదైతే పదం ఉంటుందో దాన్ని పూర్వ పదం అంటాము. ముందుగా ఉండే పదాన్ని పూర్వ పదం అంటాము. ఉత్తరగా ఉండే పదాన్ని దాని పక్కన ఉండే పదాన్ని ఉత్తర పదం అంటాం. అంటే పూర్వ పదము, ఉత్తర పదము. ఎప్పుడైనా మనం ఇప్పుడు సమాసం చెప్పుకునేటప్పుడు ఈ రకంగా మనం వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. పూర్వ పదంలో ఏ పదం ఉంది, ఉత్తర పదంలో ఏ ఉంది. అంటే పూర్వం అంటే ఉత్తర పదం, పూర్వ పదము, ఉత్తర పదము. ఉత్తర పదాన్ని మనం ఏమంటాం అంటే ఉత్తర పదం అంటాము. మన దాన్ని 2 రకంగా ఏం చెప్పము. అంటే ఉత్తర పదం చెప్పండి. ఇక్కడ పరపదం అని కూడా చెప్తాం అన్నమాట. కొన్ని పూర్వపదము, పరపదం. పరపదం అంటే అది పక్కన ఉండే పదం పరపదం అని. కానీ మనకు సమాస ప్రకారం ఎప్పుడు మనం వ్యవహరించినా చెప్పుకున్నా కూడా పూర్వపదం, ఉత్తర పదం అని చెప్తాం. పూర్వపదంలో ఏ విభక్తి ఉంది, ఉత్తర పదంలో ఏ విభక్తి ఉంది, ఆ రకంగా వ్యవహరిస్తాము. సో ఖచ్చితంగా ముందు పదాన్ని పూర్వపదం అంటాము, తర్వాత ఉండే పదాన్ని ఉత్తర పదం అంటాము. ఈ 2 పదాలు ఉంటాయి ఖచ్చితంగా సమాసం చేసినప్పుడు. మధ్యలో ఉండే విభక్తి లోపిస్తుంది, కానీ సమస్త పదం సమాసం చేసిన తర్వాత అంతిమంలో ఏదో ఒక విభక్తి ఉంటుందని చెప్పాం. అర్థానుసారంగా ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, అందులో కూడా ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, అందులో కూడా ఏ లింగంలో ఉండాలి, అది కూడా అర్థానుసారంగా మనకు అక్కడ ఉన్న శబ్దాలను బట్టి మనం నిర్ణయం తీసుకుంటాము అని. అది కాకపోతే పదం పూర్వపదం కావచ్చు, ఉత్తర పదం కావచ్చు,
పూర్వపదంలో ఏదైనా విభక్తి ఉండొచ్చు, ఏదైనా లింగం ఉండొచ్చు, ఏదైనా వచనం ఉండొచ్చు. అదేవిధంగా ఉత్తర పదంలో కూడా అదే విధంగా విభక్తి, లింగం, వచనం ఏదైనా ఉండొచ్చు అనమాట. మనకు అర్థానుసారంగా అది పూర్వపదం ద్వివచనంలోకి మార్చుకోవాలన్నా, బహువచనంలోకి మార్చుకోవాలన్నా, లేదంటే ఇంకా ఏదైనా వచనంలోకి మార్చుకోవాలనేది మనమే మన వాక్య మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏ శబ్దాన్ని తయారు చేయాలనుకున్నా, ఏ అర్థాన్ని చెప్పాలనుకున్నా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది మనకు ఇప్పుడు ఒక్కటి క్రమంగా చెప్పుకున్నప్పుడు అర్థమవుతుంది. సో ఈ రకంగా నిన్న చెప్పుకున్నాము. ఇప్పుడు అందులో ఈ సమాసం సంక్షేపంగా చెప్పే సమాసం చెప్పే ఒక మాటలో ఈ సమాసాలు ఎన్ని రకాలు, ఈ సమాసం ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే ఆ విషయం గురించి చెప్తున్నారు అన్నమాట. రాసుకోండి ముందుగా. ఇప్పుడు చెప్పిన యొక్క సందేహం ఉందా అండి? ఇప్పుడు చెప్పిన యొక్క సందేహం ఉంటే అడగండి. ఓకే అండి, రాసుకోండి. సమాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి ముందు రాసుకోండి. సమాసాలు ముఖ్యంగా 4 రకాలు. అవి ఒకటి సమాసాలు. దాంట్లో విభాగాలు వస్తాయంట. ముఖ్యమైన 4. ఆ 4 అంతర్గతం ఇవి వస్తాయంట. 4 చెప్పాను, ఇప్పుడు 4 కింద చెప్పేస్తున్నాను. ముఖ్యంగా చెప్పి తర్వాత వీటి అంతర్గతంలోనే వస్తాయన్నమాట. ఇవి తత్పురుష సమాసానికి అంతర్గతంలో కానీ ద్వంద్వ సమాసానికి అంతర్గతంలో వస్తాయి. అవి మనం చెప్పుకుంటే విస్తృతంగా చెప్తాను. అది ఏ దాంట్లోకి వస్తుంది అది కూడా చెప్తాను. ఇప్పుడు ముఖ్యం 4 అని చెప్పాం కదా, ఇక్కడ 6 ఇచ్చాడు. ఇక్కడ మనం చెప్పిన పరిశిష్టంలో 6 ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ద్విగు సమాసం అనేది తర్వాత కర్మధార సమాసం ఏ దాంట్లోకి వచ్చేది మనం క్రమంగా చెప్పుకుంటే చెప్తా. అది కూడా రాపిస్తాను, ఇబ్బంది లేదు, రాసుకోండి. సమాసాలు 4 రకాలు. ఒకటి అవ్యయీభావ సమాసము, అంటే 4 విభాగాలు చేసినమాట. ఒకటి అవ్యయీభావ సమాసము, 2 తత్పురుష సమాసము, 3 ద్వంద్వ సమాసము, 4 బహువ్రీహి సమాసము, 4 బహువ్రీహి సమాసము. ఈ బ్రాకెట్ లో వీకే మీద అవి కూడా రాసుకుని మీకు వచ్చింది కాబట్టి అక్కడ చెప్పిన మీకు అర్థమవుతుంది. బ్రాకెట్లు కూడా రాసుకో. ద్విగు సమాసము, కర్మధారయ సమాసము. ద్విగు సమాసము కర్మధారయ సమాసం. ఇవి బ్రాకెట్లో పెట్టుకోండి. అవి చెప్తాను ఇవి ఏ దానికి అంతర్గతంలోకి వస్తాయి. ఓకే, ముఖ్యంగా 4 విభాగాలు చెప్పుకున్నాము. అవిభావ సమాసము, ద్వంద్వ సమాసము, తత్పురుష సమాసము, బహువ్రీహి సమాసం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇందులో 4 విభాగాలు చేసుకున్న సమాసాన్ని. ఇందులో సమాసం చెప్పే సమాసంలో 2 పదాలు ఉంటాయని చెప్పి ఎప్పుడే పూర్వ పదం ఒకటి ఉంటుంది, ఉత్తర పదం ఒకటి ఉంటుంది. సో అవిభావ సమాసంలో ఏ పదం ప్రధానంగా ఉంటుంది, తత్పురుష సమాసంలో ఏ పదము ప్రధానంగా ఉంటుంది, అదేవిధంగా ద్వంద్వ సమాసంలో ఏది ప్రధానంగా ఉంటుంది, బహువ్రీహి సమాసంలో ఏది ప్రధానంగా ఉంటుంది, అది ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. అవిభావ సమాసంలో కింద రాసుకోండి. 4 రకాలు చెప్పుకున్నాం కదా, అందులో ఏది అవిభావ సమాసంలో ఏది ప్రధానంగా ఉంటుంది అది చెప్తున్నమాట. అవిభావ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది. అవ్యయీభావ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది. అవ్యయీభావ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది అంటే అవ్యయం ప్రధానంగా ఉంటుంది. అంటే అవ్యయం పూర్వపదం అవ్యయం ఉంటుంది ఖచ్చితంగా. అది పూర్వపదం ఉంటుంది, అవ్యయం ఉంటుంది. అందుకే అంటే అవ్యయం ప్రధానంగా ఉంటుంది. అవ్యయం ప్రధానంగా ఉంటుంది.
అంటే పూర్వపదంలో ఖచ్చితంగా అవ్యయం ఉంటుందండి. ఇది దాన్ని అవ్యయం ప్రధానంగా ఉంటుందని చెప్పి. అవ్యయభావ సమాసం ఏది ప్రధానంగా ఉంటుంది? అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణ ఒక రాసుకుని చెప్తాను ఎగ్జాంపుల్. ఉపకుంభం. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఉపకుంభం. 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 రెండు ఎగ్జాంపుల్ రాసుకోండి. యథాశక్తి. ఏంటి? యథాశక్తి. 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 ఇవి రెండు ఉదాహరణ చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత కూడా వస్తాయి మనకు. ఉపకుంభం అంటే ఏమిటి? ఉప అనేది అవ్యయ పదం. ఉప అని ఒక పూర్వ పదము, కుంభం అని సమాస్త పదం. ఇది సమాసం చేసిన తర్వాత ఉండే పదం. అయినా మనకు పదాలు కనిపిస్తున్నాయి. ఉప అని ఒక పదం ఉంది, కుంభం అని ఒక పదం ఉంది. రెండు కలిపామంట. ఈ రెండు పదాలు పూర్వ పదం ఏంటి? ఉప. ఉప అనేది అవ్యయం, ఉపన అవ్యయం అంటామంట. అందుకే అవ్యయం ప్రధానంగా ఉంటుంది. అవ్యయభావ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది. అంటే అవ్యయం ప్రధానంగా ఉంటుంది. అంటే ఉప అనే పదానికి ప్రాధాన్యత ఉంటుంది. దీని యొక్క అర్థం ఏంటంటే ఉపకుంభం అంటే కుంభానికి దగ్గరగా. అంటే అంటే కుంభం అంటే ఘడ ఏదంటే కుండ, కుండకి దగ్గర. ఉప అంటే దగ్గర అని అర్థం. అవ్యయపదానికి అర్థం ఏంటి? ఉప అంటే దగ్గర. అంటే కుండకి దగ్గర. అంటే కుండ చెప్పడం ముఖ్యం కాదు, ఆ కుండ దగ్గర ఉంది. ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, మనం గుర్తిస్తున్నామట. ఆ కుండ దగ్గర ఉంది. కుండ చెప్పడం ముఖ్యం, దాని దగ్గర ఉందని చెప్పడం ముఖ్యం. అంటే ఉప అనే అవ్యయ పదానికి ప్రాధాన్యత ఇస్తున్నాం అక్కడ. అంటే ఉప అనే పదానికి ప్రాధాన్యత. ఈ వాక్యంలో ఉపకుంభం అనలో ఉపకి ప్రాధాన్యత కానీ కుంభకి ప్రాధాన్యత కాదు. ఓకే. అలాగే రెండో ఎగ్జాంపుల్ చెప్పాను. యథాశక్తి. యథాశక్తి, నీ శక్తిని బట్టి. యథాశక్తి. యథా అంటే సమానంగా నువ్వు ఎంతైతే చేయగలుగుతావు అంతే. ఇక్కడ శక్తికి కాదు, యథా సమానత. శక్తి ఎంతైతే ఉందో అంతే ఉంది మన దగ్గర. కానీ ఆ శక్తిని బట్టి యథా సమానంగా నువ్వు ఎంతే చేయగలుగుతావు. యథాశక్తి. శక్తి అనతిక్రమ్య యథాశక్తి. యథ అనే అవ్యయ పదానికి పూర్వపదానికి ప్రాధాన్యత ఉంటుంది. యథాశక్తిలో యథ అనేది పూర్వపదము, శక్తి అనేది ఉత్తర పదము. అందులో పూర్వపదం ఏంటి? యథ. దాన్ని ఏమంటే అవ్యయం అంటాం. చెప్పిన అవ్యయభావ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది. ఈ పూర్వపదాన్ని అవ్యయం అంటాం. పూర్వపదంలో ఖచ్చితంగా అవ్యయ పదమే ఉంటుంది. కాబట్టి అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే యథాశక్తి పనిచేయి, నీ శక్తిని బట్టి పనిచేసే. శక్తిగా శక్తి ఎంతో అర్థం పనిచేస్తాం. కానీ యథాశక్తి అంటే సమానత, నీ లెవెల్ చూసుకొని, నీ నీ సామర్థ్యం చూసుకొని పనిచేయని దానికి ప్రాధాన్యత. అంటే యథా అనేది వస్తు. ఈ రకంగా అవ్యయభావ సమాసంలో అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. రెండవది ఏంటి? రాసుకోండి. తత్పురుష సమాసంలో రెండోది రాసుకోండి. తత్పురుష సమాసంలో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది. తత్పురుష సమాసంలో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది. అంటే పూర్వపదం ఉత్తర పదం రెండు పదాలు చెప్తున్నా కదా. అవ్యయభావ సమాసంలో అవ్యయ పదం అంటే పూర్వపదం ప్రధానంగా ఉన్నది. తత్పురుష సమాసంలో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది. రెండు పదాలు ఖచ్చితంగా ఉంటాయి మనకు. అందులో ఉత్తర పదం అనేది ప్రధానంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పుకున్నామట. ఏంటి? రాసుకోండి. ఎగ్జాంపుల్ ఏమొస్తుంది? పైన చెప్పుకున్నాం మనం. ఏం చెప్పుకున్నాము? సభాపతి. సభాయాహ పతి. షష్ఠీ విభక్తి విడగొట్టినాం. ఇది షష్ఠీ విభక్తి విడగొట్టినాం. సభాపతి. ఇక సభా ముఖ్యం. ఆ సభాపతి, పతి ఏదైతే ఉన్నదో అంటే నాయకుడు ఏదైతే ఉన్నదో అతనికి ప్రాధాన్యత. సభకి ప్రాధాన్యత. సభానాయకుడు, ఆ నాయకుడికి ప్రాధాన్యత. సభ యొక్క స్వామి, సభ యొక్క కర్త, ఆ కర్తకి ప్రాధాన్యత కానీ అక్కడ సభకి ప్రాధాన్యత కాదు. అంటే పూర్వపదానికి ప్రాధాన్యత లేదు, ఉత్తర పదానికి. సభాపతి. సభాపతిలో సభా పూర్వపదము, పతి శబ్దం ఉత్తర పదము. ఆ పతికి ప్రాధాన్యత, ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. తత్వ మహోదయ వినిపించట్లేదు మహోదయ.
సో ఈ రకంగా సభాపతిలో ఉదాహరణ చూసాము, అది మనం తీసుకోవాలి. అంటే ఉత్తర పదం ప్రధానంగా ఉంది. అలాగే మనము వృక భయం ఏంటి? వృక భయం అంటే వృకాద్ భయం, వృక భయం. ఇక్కడ పంచమి తత్పురుష సమాసం. వృక భయం, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఒకటి, రెండు ఎగ్జాంపుల్. ఒకటి సభాపతి చెప్పాను, రెండు వృక భయం. వృక అంటే బేడియా, మనం లోమిడి అంటాం కదా, అటువంటిది. దాంతో భయం, వృకాద్ భయం, వృక భయం. అంటే ఇక్కడ భయం అంటే వృక అనే పదం పూర్వ పదము, భయం అనే ఉత్తర పదం. ఇందులో ఉత్తర పదానికి భయం ప్రాధాన్యం. ఇక్కడ అంటే ఆ వృక అంటే ఆ తోడేళ్ళని చూసి భయపడుతున్నాడు, ఆ తోడేలు చూసి భయపడుతున్నాడు. ఇక్కడ భయం ప్రాధాన్యత. అది ఏదైనా వల్ల వచ్చింది భయం, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఉత్తర పదం ఉంది, భయం, భయానికి ప్రాధాన్యత చూపిస్తున్నాము. అందుకే తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, అస్తు. నెక్స్ట్ మూడో రాసుకోండి. ఇక్కడ మనం సామాన్యంగా ఏ దానికి ప్రాధాన్యత ఉంటూ చెప్పుకుంటాం, తర్వాత ఒక్కో దానికి మనం విధంగా చెప్పుకుందాం అండి. నెక్స్ట్ మూడోది ద్వంద్వ సమాసంలో పూర్వపదము మరియు ద్వంద్వ సమాసంలో పూర్వపదము మరియు ఉత్తర పదము రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. రెండు పదాలకి ప్రాధాన్యత, పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది, ఉత్తర పదానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ద్వంద్వ సమాసంలో పూర్వ పదము మరియు ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు రామ లక్ష్మణవు. ఎగ్జాంపుల్ ఏంటి? రామ లక్ష్మి. రెండు పదాలు ఉన్నాయి. పూర్వ పదం ఉంది రామ, ఉత్తర పదం లక్ష్మణ. రెండు పదాలు కలిపితే రామ లక్ష్మణవు అయిపోయింది. అంటే ఇద్దరికి ప్రాధాన్యత, ఒకరికి ప్రాధాన్యత కాదు. రాముడికి ప్రాధాన్యత, లక్ష్మణుడికి ప్రాధాన్యత అని కాదు, ఇద్దరికి ప్రాధాన్యత ఉంది. అలా ద్వంద్వ సమాసం చేసినప్పుడు రెండు పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడైతే రెండు పదాలు ప్రాధాన్యంగా చెప్తామో అక్కడ ద్వంద్వ సమాసమే ఉంటుంది. మాతా పితరం అని చెప్పాం. మాతా పితరం అంటే ఒకరికి ప్రాధాన్యత, ఇద్దరికి ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. అలాగా ద్వంద్వ సమాసంలో రెండు పదాలకి ప్రాధాన్యత ఉంటుంది, దాన్ని ద్వంద్వ సమాసం అంటాం. అందుకే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? రామ లక్ష్మణవు రాసుకోండి. రామ లక్ష్మణవు, లేదా మాతా పితరవు, మాతా పితరవు. ఓకే, ఇట్లా రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. లేదంటే గురు శిష్యవు అలా ఎన్నో రాసుకోవచ్చు మనం. ఒకదా ఇంకా అక్కడ ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్పుకున్నాం. ఇది ద్వంద్వ సమాసంలో రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుంది చెప్పాం. నాలుగో రాసుకోండి, బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం. చూడు, మనం సమాసం చేసినప్పుడు మనకి ఇక్కడ ఏ పదాలు అయితే ఉన్నాయో ఆ పదాల్లో పూర్వ పదం కావచ్చు, ఉత్తర పదం, అక్కడ ఉండే పదాల్లోనే ఏదో ఒక పదానికి ప్రాధాన్యత చూపిస్తున్నాం. అవిభావ సమస్య అవ్యయకి ప్రాధాన్యత ఉంటుంది అంటే పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది, అంటే ఉత్తర పదానికి అప్రాధాన్యత అంటే ముఖ్యంగా గౌణంగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది. ముఖ్య ప్రాధాన్యత పూర్వ పదానికి ఉంటుంది. తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది, అప్పుడు పూర్వ పదం సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా ద్వంద్వ సమాసం రెండు పదాలు ప్రాధాన్యంగా ఉంటాయి. ఇప్పుడు నాలుగోది బహువ్రీహి సమాసం రాసుకోండి. బహువ్రీహి సమాసంలో బహువ్రీహి సమాసంలో పూర్వ పదము మరియు ఉత్తర పదము కాకుండా, పూర్వ పదము మరియు ఉత్తర పదం కాకుండా, పూర్వ పదము మరియు ఉత్తర పదము కాకుండా, అంటే పూర్వ పదం ఉండదు, ఉత్తర పదం ఉండదు ప్రాధాన్యత. పూర్వ పదము మరియు ఉత్తర పదం కాకుండా వేరే అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. వేరే అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. వేరే అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది.
వేరే అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో మనకు సమాసయుక్త పదాలు ఉన్నాయి, ఆ పదాలు కాకుండా అంటే పూర్వపదం కాకుండా ఉత్తర పదం వేరే పదానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అట్లా వేరే పదానికి ప్రాధాన్యత ఎప్పుడైతే వస్తుందో దాన్ని బహువ్రీహి సమాసం అంటామని చెప్పి గుర్తించాలి. ఓకే, ఇంకే పూర్వ పదము ఉత్తర పదం కాకుండా వేరే పదానికి అంటే వేరే అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది, దాన్ని బహువ్రీహి సమాసం అంటాం. ఓకే, అస్తు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకొని చెప్తాను. రాసుకునే ఎగ్జాంపుల్ పీతాంబరః. పీతాంబరః. పీత అంటే పీత వస్త్రంలో, అంబరం పీత అంటే పీత వర్ణము, అంబర అంటే వస్త్రం, పీతామ అంటే పీత వస్త్రధారి. ఇక్కడ పదాలు ఉన్నాయి. పీత ఒక పూర్వ పదము, అంబరః ఉత్తర పదం, రెండు పీతాంబరః. ఎగ్జాంపుల్ ఏంటి? పీతాంబరః. పీతాంబరలో రెండు పదాలు ఉన్నాయి, పూర్వ పదం ఉంది, అంబరః ఉత్తర పదం ఉంది, రెండు పదాలు ఉన్నాయి. రెండు పదాలకు ప్రాధాన్యత లేదు. పీత శబ్దానికి ప్రాధాన్యత లేదు, అంబరః శబ్దానికి ప్రాధాన్యత లేదు. ఇక్కడ వేద అన్య అంటే పీత వస్త్రములు ధరించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ప్రాధాన్యత. ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏదైనా ఒక ప్రతిమ కావచ్చు. పీతః అంబరః యస్య అంటే పీత వస్త్రములు ఎవరికైతే ఉన్నాయో అతని పీతాంబరః అంటాము. అంటే ఇక్కడ ఉండే పదాలు కాకుండా, పూర్వ పదం కాకుండా, ఉత్తర పదం కాకుండా వేరే అన్య పదానికి ప్రాధాన్యత వస్తుంది. ఆ అన్య పదం ఎవరైనా మారిపోవచ్చు. కాబట్టి అన్య పదానికి ప్రాధాన్యత ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బహువ్రీహి సమాసం అని చెప్పి గుర్తించాలి. ఇప్పుడు అదే కదా, పీతా వస్త్రాలు ధరించే వారు ఎవరైనా కావచ్చు, అది పీతాంబరుడు అంటాం. వృద్ధుడు కావచ్చు, బాలకుడు కావచ్చు, యువావస్థ కలిగిన వ్యక్తి కావచ్చు, ప్రౌఢావస్థ కలిగిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది పీతాంబరుడు అంటాము. ఓకేనా? సో ఈ రకంగా ఇక్కడ ఉండే పదాలకు పూర్వ పదం ఉత్తర పదం కాబట్టి వేరే పదానికి ప్రాధాన్యత ఇచ్చాం. కానీ పైన చెప్పిన 3 సమాసాల్లో అక్కడ ఉండే పూర్వ పదానికి లేదా ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉండేది, రెండు పదానికి ప్రాధాన్యత ఉండేది. ఇక్కడ ఇచ్చిన పదాలు కాకుండా వేరే అన్య పదం, తెలియని పదానికి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలియని పదానికి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చామంట బహువ్రీహి సమాసంలో. అందుకే దీన్ని బహువ్రీహి సమాసం అంటాం. బహువ్రీహి సమాసంలో అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ఇంకో రకం రాసుకుని, బహువ్రీహి సమాసంలో అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అన్య పదానికి ఇక్కడ ఉండే పదాలు కాకుండా వేరే పదానికి, అన్య పదానికి, వేరే పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇది దీని యొక్క తాత్పర్యం. బహువ్రీహి సమాసంలో అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, ఇవి దిగు సమాసం బ్రాకెట్ చెప్పిన కదా, అవి సందర్భాన్ని బట్టి అక్కడ చెప్తాను. ఇవి ముఖ్యంగా మనకు వీటిలో అవి ఏం చెప్పినా దీనికి అంతర్గతంగా ఉంటాయండి, 4 అంతర్గతంలో ఉంటాయి. ఇప్పుడు ఒక్కో దాని గురించి మనం చెప్పుకుందాం. చెప్పిన దాన్ని బట్టి మీకు యథార్థంగా తెలుస్తుంది. రాసుకోండి. ఇప్పుడు అర్థం కదా, ఒక మాటలు చెప్తే మనం అవిభావ సమాసంలో అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ద్వంద్వ సమాసంలో ఉభయ పదాలకు, 2 పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా బహువ్రీహి సమాసంలో ఉత్తర పదం, ఇక్కడుండే పదాలు కాకుండా వేరే పదాలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈ రకంగా మనము ఇక్కడ చూసామండి. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క అవిభావ సమాసాన్ని విస్తృతంగా వాటి యొక్క ఎగ్జాంపుల్ తోటి అవిభావ సమాసం ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఇదే తాత్పర్యం ఉంటుంది ముఖ్యంగా. దీన్ని ఇంకా కొంచెం వివరంగా చూద్దాం. రాసుకోండి. అందులో ముందు అవిభావ సమాసం రాసుకుందాం. అవిభావ సమాసం గురించి ఇప్పుడు మనం చెప్పు. ఈ అభ్యాసంలో ముఖ్యంగా అవిభావ సమాసం గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అదే విధంగా దానికి వాక్యాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అవిభావ సమాసం నియమం 150 జీ. ఇప్పుడు నియమం 157 రాసుకోండి. నియమం 157 పెట్టి రాసుకోండి. అంటే కొంచెం ఇక్కడ ఉన్నదానికంటే కొంచెం విస్తృతంగా వివరంగా చెప్పాను నేను అక్కడ, అర్థం చేసుకోవడం కోసం. ఇప్పుడు నియమం 157 కింద రాసుకోండి. అవిభావ సమాస. అందులో ఒకటోది ఏంటి? మన 4 చెప్పిన 4లో ఒకటోది అవిభావ సమాస. రాసుకోండి. అవ్యయం
అవ్యయం చూసి రాసుకోండి స్లైడ్ మీద. అవ్యయం 157వ నియమం కింది నియమం. అవ్యయం విభక్తి సమీప, అవ్యయం విభక్తి సమీప. ఇది సూత్రం చాలా విశాలంగా ఉంది. సంకేత మాత్రం ఈ అవిభావ సమాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ సూత్రం చెప్పామన్నమాట. సో బ్రాకెట్లో పెట్టుకోండి. రాసుకోండి. ఇప్పుడు అవిభావ సమాసంలో పైన చెప్పిన అవిభావ సమాసంలో ముందు పదం అనేది ముందు పదం లేదా ముందు శబ్దం. అవిభావ సమాసంలో ముందు పదం లేదా పూర్వ పదం. ముందు పదం అంటే పూర్వ పదం ఒకటి. అవిభావ సమాసంలో పూర్వ పదం అవ్యయం ఉంటుంది. అవిభావ సమాసంలో ముందు పదం అవ్యయం ఉంటుంది. అవ్యయం ఉంటుంది అంటే అంటే ఉపసర్గము కాని మన తెలుసుదా ఉపసర్గ ప్రా పరా నిస్ నిర్ దుస్ దుర్ వి ఆంగ్ సమ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఉపసర్గము కాని లేదా నిపాతము కాని ఉంటుంది. అంటే అవ్యాలంటే ఉపసర్గాలను ఉంటాయి లేదా నిపాతాలను ఉంటాయి. వాటికి అవ్యాలను పేరు పెట్టుకున్నామట. వాటికి అవ్యయంలోని పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఏం రాసుకున్నారు? అవిభావ సమాసంలో పూర్వ పదం అంటే ముందు పదము అవ్యయం ఉంటుంది అంటే ఉపసర్గం కానీ లేదా నిపాతం కానీ ఉంటుంది. ఉపసర్గం కానీ లేదా నిపాతం కానీ ఉంటుంది. ఇంకా ఉత్తర పదం అనేది పూర్వపదం చెప్పుకున్నాం, ఉపసర్గం కానీ నిపాతం కానీ ఉంటుందని చెప్పి. కానీ ఉత్తర పదం ఎలా ఉంటుంది అది చెప్తున్నాడు. ఇంకా ఉత్తర పదం అనేది ఏదైనా సంజ్ఞావాచక శబ్దం ఉంటుంది. ఉత్తర పదం ఎలా ఉంటుంది? ఏదైనా సంజ్ఞావాచక శబ్దం ఉంటుంది. అంటే నామవాచక శబ్దం ఉంటుంది. ఏదైనా సంజ్ఞావాచక శబ్దం ఉంటుంది. ఏదైనా సంజ్ఞావాచక శబ్దం ఉంటుంది అంటే నామవాచక శబ్దం, ఏదో ఒక నామవాచక శబ్దం ఉంటుంది ఖచ్చితంగా. పూర్వపదము ఏదైనా నామవాచక శబ్దం కావాలంటే అంటే ఏదైనా నామవాచక శబ్దం ఉంటుంది. ఏదైనా నామవాచక శబ్దం ఉంటుంది. పూర్వపదం ఏముంటుంది? ఖచ్చితంగా ఉపసర్గంగా నిపాతంగానే ఉంటుంది. ఉత్తర పదం ఎలా ఉంటుంది? నిపాతం అంటే ఏంటి మహోదయ? నిపాతం అనేది చ అపి ఉన్నాయా? అపి చ వా ఇవన్నీ ఉన్నాయి కదా, అటువంటి కొన్ని పదాలు ఉన్నాయన్నమాట. ఒక ఘన సమూహంలో నిపాతలు కొన్ని ఇచ్చానమాట. అవి చెప్తాను మీకు. నిపాతం అంటే కొన్ని వర్ణాలు ఇచ్చేసి ఆ ఊ కొన్ని అక్షరాలు ఇచ్చామంట నిపాతలు. కానీ వాటికి ఆ పేర్లు ఇచ్చి ఆ వర్ణాలు ఇచ్చి వీటిని నిపాతములు అంటామని చెప్పి మహర్షి పాణ్యం ఒక చోట గణపాఠను గుర్తించదన్నమాట. అవి తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్పాను? చ వా అపి ఇవన్నీ నిపాతాలు అన్నమాట. ఓకే, అవి మీకు ఎగ్జాంపుల్ తెలిస్తే దానికి నిపాత ఉపసర్గం ఎలా ఉంటుంది, అవ్యాంగ సంబంధ ఉపసర్గానికి నిపాత ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు తెలుస్తుంది. దీన్ని నిపాతం అంటాము, దీన్ని ఉపసర్గం అంటాము. ఓకేనా? అంటే రెండింటికి నిపాతం పేరు. ఉపసర్గాలు కూడా కొంచెం నిపాతం పేరు పెట్టుకుంటాం. నిపాతలకు నిపాతం ఆల్రెడీ పేరు ఉంది అనమాట. అస్తు. తో పూర్వపదము అంటే ముందు పదము ఉపసర్గం లేదా నిపాతం ఉంటుంది. తర్వాత పదం అంటే ఉత్తర పదము. తరువాత పదం అంటే ఉత్తర పదం అనేది ఏదైనా సంజ్ఞావాచక శబ్దం ఉంటుంది. సంజ్ఞావాచక శబ్దం ఉంటుంది అంటే నామవాచక శబ్దం ఉంటుంది అని చెప్పాం. ఇలా ఉందనుకోండి, దాన్ని మనం అవ్యయీభావ సమాసం గుర్తుంచుకోవాలి. ఇలా ఉంటుందనే అవ్యయీభావ సమాసం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఓకే, సంజ్ఞావాచక శబ్దం ఉంటుంది అంటే నామవాచక శబ్దం ఉంటుంది అని చెప్పాం. ఇంకా ఈ అవ్యయీభావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. పైన చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాను సందర్భాన్ని బట్టి. ఈ అవ్యయీభావ సమాసంలో
ఇంకా ఈ అవ్యయభావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా ఇంకా అవ్యయీభావ సమాసం, ఇంకా అవ్యయీభావ సమాసం అనేది ఇంకా అవ్యయీభావ సమాసం అనేది ఇంకా అవ్యయీభావ సమాస శబ్దము ఇంకా అవ్యయీభావ సమాస శబ్దం అంటే అవ్యయీభావ సమాస శబ్దం అట. అవ్యయీభావ సమాస శబ్దము అవ్యయీభావ సమాస శబ్దము అకారాంత నపుంసకలింగం అకారాంత నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. ఏకవచనంలో ఉంటుంది. దీన్ని ఈ రకంగా రాసుకోవచ్చు. అంటే అవ్యయీభావ సమాసములు కలిగినటువంటి శబ్దాలు అకారాంత నపుంసకలింగంలోనే ఉంటాయి. ఏం చెప్పాను? అవ్యయీభావ సమాసము కలిగినటువంటి శబ్దాలు రాసుకోండి. అదే పదాన్ని ఇంకో రకంగా చెప్తున్నాను. అవ్యయీభావ సమాసం కలిగినటువంటి శబ్దాలు అవ్యయీభావ సమాసము కలిగినటువంటి శబ్దాలు అకారాంత నపుంసకలింగంలోనే అకారాంతం ఉంటుంది. అకారాంత నపుంసకలింగంలోనే ఉంటాయి. సారీ, అకారాంత నపుంసకలింగ ఏకవచనంలో ఉంటాయి. అకారాంత నపుంసకలింగ ఏకవచనంలోనే ఉంటాయి. నపుంసకలింగం అంటే ద్వివచనం ఉండొచ్చు, బహువచనం కూడా ఉండొచ్చు కదా. కానీ ద్వివచనం బహువచనం కాదు. అకారాంత ఉండాలి, నపుంసకలింగం ఉండాలి, అది ఏకవచనంలో ఉంటుంది. అకారాంత నపుంసకలింగ ఏకవచనంలోనే ఉంటుంది. ఏకవచనంలోనే ఉంటుంది. ఇంకా అన్య శబ్దాలు అవ్యయంగా ఉంటాయి. 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 నెక్స్ట్ రాసుకున్నాం. అందులోనే అవ్యయీభావ సమాసంలో సమస్త పదానికి అవ్యయీభావ సమాసంలో సమస్త పదానికి అవ్యయీభావ సమాసంలో సమస్త పదానికి విగ్రహ పదానికి విగ్రహ పదం అని చెప్పి కదా, విగ్రహ వాక్యం లేదా విగ్రహ పదం అనేది ఒకటే. విగ్రహ వాక్యం అన్నా విగ్రహ పదం అంటే విడగొట్టేదాన్ని విగ్రహ వాక్యం చెప్పేదా. సమస్త పదం అంటే కలిపి రాసిన దాన్ని సమస్త పదం అంటాం, విడగొట్టి రాసిన దాన్ని విగ్రహం అంటాం. ఇక్కడ చెప్తున్నాం అవ్యయీభావ సమాసంలో సమస్త పదానికి మరియు విగ్రహ పదానికి తేడా ఉంటుంది. సమస్త పదానికి మరియు విగ్రహ పదానికి విగ్రహ వాక్యం చేస్తున్నా విడగొడుతుందా దానికి తేడా ఉంటుంది. సమస్త పదానికి విగ్రహ వాక్యానికి తేడా ఉంటుంది. అన్య సమాసాలు తేడా ఉండాలి, దీనికి మాత్రం తేడా ఉంటుంది చెప్తున్నమాట. సమస్త పదానికి మరియు విగ్రహ పదానికి లేదా విగ్రహ పదంలో సమస్త పదంలో లేదా విగ్రహ పదంలో తేడా ఉంటుంది. సమస్త పదానికి మరియు విగ్రహ పదానికి తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుంది అని చెప్తున్నా. ఎందుకంటే ఏదైనా విశేష అర్థంలో అవ్యయ శబ్దం వస్తుంది. ఏదైనా విశేష అర్థంలో అవ్యయ శబ్దం వస్తుంది. ఏదైనా విశేషార్థంలో అవ్యయం. ఇప్పుడు అవ్యయం అంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుందండి. మనకి శబ్దం అంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థం వస్తుందన్నమాట. అందుకే ఏం చెప్పి ఇక్కడ సమస్త పదము మరియు విగ్రహ పదంలో తేడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా విశేష అర్థంలో అవ్యయ శబ్దం వస్తుంది.
అవ్యయ శబ్దం అనేది ఏదైనా విశేష అర్థాన్ని తీసుకొస్తుందంట. ఏదైనా విశేష అర్థంలో అవ్యయ శబ్దం ఉంటుంది. ఏదైనా విశేష అర్థంలో అవ్యయ శబ్దం ఉంటుంది, అంటే విశిష్ట అర్థాన్ని తీసుకొస్తుంది అవ్యయ శబ్దానికి. ఒక అర్థం అంటూ ఉంటుంది, అవేంటో చూద్దాం. ఏదైనా విశేష అర్థంలో అవ్యయ శబ్దం వస్తుంది. ఆ ఏంటి విశేషార్థాలు ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇప్పుడు ఒకటో పాయింట్ కింద రాసుకోండి. దీంట్లో ముందుగా ఏదో విశేషార్థం కదా, ముందు ఏ అర్థం తీసుకుని సప్తమి యొక్క అర్థం ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ముందుగా ఒకటే పెట్టి సప్తమి యొక్క అర్థంలో విశేషార్థం చెప్పదా, అవే సప్తమి అర్థంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అది గమనిద్దాం. రాసుకుని ఒకటో పాయింట్ పెట్టి సప్తమి యొక్క అర్థంలో, సప్తమి విభక్తి యొక్క అర్థంలో అధి శబ్దం, అధి అవ్యయం అని. సప్తమి విభక్తి యొక్క అర్థంలో అధి అవ్యయం. సప్తమి విభక్తి యొక్క అర్థంలో అధి శబ్దం కొటేషన్ పెట్టింది. అధిని అవ్యయం. ఓకే, అది చిన్న డాష్ పెట్టి కింద దాన్ని ఎగ్జాంపుల్ రాసుకోండి. సప్తమి విభక్తి యొక్క అర్థంలో ఏమొచ్చింది అంటే సప్తమి యొక్క అర్థాన్ని చెప్పడం కోసం అధి శబ్దాన్ని ఉపయోగించాం ఇక్కడ. సప్తమి విభక్తి అర్థాన్ని ఎప్పుడు ఉపయోగించినా అధి శబ్దం వస్తుంట. అందుకే సప్తమి విభక్తి యొక్క అర్థంలో అధి అవ్యయం. అధి అవ్యాన్ని ఉపయోగించి విగ్రహవాక్యం ఎలా ఉంటుంది కింద రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. అధి హరౌ, అధి హరౌ, అధి హరౌ, అధి హరౌ. చిన్న డాష్ ఇచ్చేసి అధి హరి కలిపితే ఏమవుతుంది అధి హరి. అధి ఒక పదము, హరౌ ఒక పదం. ఇది విగ్రహవాక్యం అండి. అధి హరౌ ఇది విగ్రహవాక్యము. దానికి సమస్త పదం ఏమిటి, సమస్త పదం కలిపి రాయడానికి సమస్త పదం అంటాం. విడగొట్టడానికి విగ్రహ పదం అని చెప్పాను, కలిపి రాయడానికి సమస్త పదం చెప్పుకున్నాం కదా. కలిపి రాయడానికి సమస్త పదం. ఇక్కడ అధి హరౌ ఏంటి, అధి హరౌ విగ్రహవాక్యం. కలిపి రాస్తే అధి హరి, అధి హరి, అధి హరి. ఇక్కడ అధి హరి సమస్త పదంలో తేడా ఉందా? ఏం చెప్పాను, విగ్రహ పదానికి సమస్త పదానికి తేడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా విశేషార్థంలో అవ్యయ పదం వస్తుంది. ఇక్కడ విశిష్టమైన అర్థం వచ్చింది అది అనే అవ్యయ పదం. చెప్పిన అవిభావ సమాసం ఏది ప్రధానంగా ఉంటుంది, అది అనే అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ పూర్వపదం ఏంటి అధి, సమస్త పదంలో ఏంటి అధి హరి, అధి హరి. ఇక్కడ అధికి అనే పదానికి ప్రాధాన్యత అంటే అర్థం ఏమొస్తుంది అంటే హరిని అతిక్రమించి అధి హరౌ అంటే హరౌ ఈ సప్తమి విభక్తి ఏకవచనం అని. హరౌ అనేది ఏంటి సప్తమి విభక్తి ఏకవచనం. హరి శబ్దానికి సప్తమి విభక్తి ఏకవచనం వస్తుంది, హరౌ వస్తుంది అన్నమాట. హరేహి హరియో హరీనాం, హరౌ హరియో హరీషు. హరౌ సప్తమి విభక్తి ఏకవచనం. ఇక్కడ ఏంటి హరౌ అనేది సప్తమి విభక్తి ఏకవచనంలో విడగొట్టాం అనమాట. అధి హరౌ అంటే హరిలో, అధి హరౌ అంటే ఇక్కడ సప్తమి అంటే హరిని అతిక్రమించి అధి హరి. ఓకేనా, హరిని అతిక్రమింటే విష్ణుని అతిక్రమించి అధి హరి అని చెప్పామంట. అంటే ఉత్కృష్టత చెప్పే అర్థంలో ఇక్కడ చెప్పామంట. ఉత్కృష్ట అర్థంలో అంటే హరిని అతిక్రమించి అధి హరి ఆ రకం తీసుకోవాలి. సో అధి హరి వచ్చింది ఇక్కడ. అధి హరిలో అధి అనే పదానికి అవ్యయ పదానికి ప్రాధాన్యత ఇచ్చాము. ఓకే, సో నెక్స్ట్ రెండో పాయింట్ కింద జీ నపుంసకలింగం అన్నారు కదా. ఏం చెప్పండి, ఏం చెప్పాను ఏమవుతున్నారు? అధిహరి అనే పదము అకారాంత నపుంసకలింగ ఏకవచనంలో ఉందండి. ఇక్కడ ముందు పదం ఏం చెప్పాను, దానికి ఎగ్జాంపుల్ వస్తాయి. ముందు చెప్పాను పూర్వ పదం అవ్యయ పదం ఉంటుంది, ఉత్తర పదము ఏదైనా సంధ్యావాచక శబ్దం ఉంటుంది, నామవాచక శబ్దం ఉంటుంది చెప్పామా.
ఏమంటాము రెండో పాయింట్ చెప్పాము సంధ్యావాచక శబ్దం ఉంటుందాం సంధ్యావాచక శబ్దం అది అవ్యయ పదం హరి అనేది ఒక సంధ్యావాచక పేరే నామకరణమైన నామవాచక శబ్దం ఉంది కదా అది చెప్తాను అక్కడ నపుంసకలింగం వచ్చినప్పుడు ఏమున్నాయి ఎగ్జాంపుల్ ఉన్నాయి ఇప్పుడు ఒక అర్థం చెప్పుకున్నాం చాలా అర్థాలు ఉన్నాయి ఏదైనా విశిష్టార్థంలో వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని చెప్తున్నప్పుడు ఒకటి చెప్పాము నెక్స్ట్ రెండో పాయింట్కి రెండో ఏ అర్థంలో వస్తుంది రాసుకోండి సమీపార్థంలో ఉపశబ్దము రెండోది సమీప అర్థంలో సమీపం అంటే దగ్గర అర్థంలో సమీప అర్థంలో ఉప అనే అవ్యయ పదం రెండో పాయింట్ ఏంటి సమీప అర్థంలో సమీప అనే అర్థంలో ఉప అనే అవ్యయం సమీపం అంటే దగ్గర దగ్గర అని చెప్పడానికి సంస్కృతి ఏ శబ్దాన్ని ఉపయోగిస్తాం ఉప అనే పదాన్ని ఉపయోగిస్తాం ఉప అనే పదానికి ఏంటి దగ్గర అని అర్థం అక్కడ అది అనే అవ్యయ పదానికి సప్తమి యొక్క అంటే హరిని అతిక్రమించి హరవు అంటే హరిలో లేదంటే అది హరి అంటే హరిలో అర్థార్థం తీసుకోవచ్చు అది హరి అంటే హరి లోపల ఆ అర్థం తీసుకోవచ్చు హరి లోపల హరవు అది హరి అంటే హరి లోపల హరి యందు లేదా హరి అంటే విష్ణు యందు అలా కూడా అర్థం తీసుకోవచ్చు మనం ఓకేనా తో ఇక్కడ సమీప అర్థంలో అంటే ఉప అవ్యయం సమీప అంటే కాళ్ళ రాసుకుని బ్రాకెట్ దగ్గర సమీప దగ్గర అనే అర్థంలో ఉప అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాం దగ్గర అనే అర్థంలో ఉప అనే అవ్యయ పదం ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి రెండో పాయింట్ దగ్గర అర్థంలో ఉప అనే అవ్యయ పదం వచ్చింది ఎగ్జాంపుల్ ఏంటి కృష్ణస్య సమీపం ఏంటంటే ఉదాహరణ కృష్ణస్య సమీపం కృష్ణస్య సమీపం కృష్ణస్య సమీపం ఇది విగ్రహవాక్యం కానీ సమస్త పదం వస్తుంది చిన్న డాష్ రాసుకుని ఉపకృష్ణం కృష్ణస్య సమీపం ఉపకృష్ణం వచ్చినప్పుడు ఏకవచనంలో కృష్ణస్య సమీపం ఉపకృష్ణం కృష్ణస్య సమీపం ఉపకృష్ణం అంటే కృష్ణుడికి సమీపం అని చెప్పాను దగ్గర మా హిందీలో సమీపం అంటే దగ్గర అర్థము సంస్కృతం దాన్ని దగ్గర అని చెప్పడం కోసం ఏ పదం వచ్చింది ఉప అనే అవ్యయ పదాన్ని తీసుకున్నాము ఇట్లా ఉన్నారండి గురువు గారు ఉప ప్రాతిపదిక కదండి ఉప ప్రాతిపదికం కాదండి ఉప అనేది అవ్యయ పదం ఉపసర్గం అంటే ప్రాతిపదిక చెప్పాను కూడా అంటే వేరే శబ్దం అంటే వేరే అర్థంలో ప్రాతిపదిక కూడా వస్తుందా మనకి ఓకేనా ఇక్కడ ప్రాతిపదిక ఉపసర్గానికే నిపాతం చెప్పినా స్టార్టింగ్ చెప్పినదా అవ్యయ పదం ఎలా ఉంటుంది అది ఉపసర్గమైన ఉంటుంది లేదా నిపాత శబ్దమైన ఉంటుంది ఇక్కడ నిపాతం అంటే ఉపసర్గం ఉంది ఇక్కడ ఉప అని ఉపసర్గము ఓకేనా సరే తో ఎగ్జాంపుల్ ఏం చెప్పాము కృష్ణస్య సమీపం ఉపకృష్ణం ఉపకృష్ణుని కృష్ణునికి దగ్గర అని అర్థం కేవలం దగ్గర అని చెప్పడం ప్రాధాన్యత ఎవరికి దగ్గర కృష్ణస్య సమీపం అంటే కృష్ణుడికి దగ్గర అనే అర్థాన్ని మన ఉపకృష్ణం విగ్రహవాక్యంలో ఉంది కృష్ణస్య సమీపం అని చెప్పాము సమస్త పదంలో ఉపకృష్ణం తిప్పి చెప్పేశాం ఉపకృష్ణం అని చెప్పుకున్నమాట ఓకేనా సో ఇక్కడ పూర్వపదం ఏముంది మనకు అవ్యయ పదం ఉంది తర్వాత అది ఉపసర్గము ఇంకోటి ఉత్తర పదం ఉంది సంధ్యావాచక శబ్దమే కృష్ణ అని ఒక సంధ్యావాచక నామవాచక శబ్దమేనా ఇంకోటి నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుందని చెప్పుకున్నదా నపుంసకలింగం ఏకవచనంలో వచ్చిందన్నమాట అందుకే ఉపకృష్ణం ఓకేనా తో కృష్ణుడికి దగ్గర ఇక దగ్గర అని చెప్పడం ప్రాధాన్యత కృష్ణుడికి ప్రాధాన్యత కాదు కృష్ణుడికి దగ్గర అది ఏదైనా కావచ్చు కృష్ణుడి దగ్గర ఒక
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. మనం ఉపకృష్ణ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాము. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నాం ఉపకులం. కులస్య సమీపం ఉపకులం. కులస్య సమీపం ఉపకూలం. కులస్య సమీపం ఉపకూలం. కులం అంటే అదేనా కుటీరం కావచ్చు, ఒక భవనం కావచ్చు. అంటే కులానికి కుటీరానికి దగ్గర దాన్ని ఉపకూలం అంటాం. కులస్య సమీపం ఉపకూలం. ఓకేనా? కులస్య సమీపం ఉపకూలం. ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇది కూడా అవ్యయ పదానికి. ఇక్కడ ఉప అనేది కూడా ఉప శబ్దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాం. ఇక్కడ కూల శబ్దం చెప్పాం. కూలం అంటే చెప్పాం కుటీరం కావచ్చు, ఒక చిన్న భవనం లాంటిది, కుటీరం లాంటిది. మహోదయ ఉపవాసం కూడా కలిసి ఉపగంగం ఏంటండి? ఉపవాసం అట్లా రాసుకోవచ్చు అండి. ఓకేనా? ఇప్పుడు ఉపగంగం రాసుకోండి. గంగాయాహ. ఇప్పుడు దానికి విగ్రహవాక్యం చేసుకున్న ఉపకులంకి కులస్య సమీపం ఉపకులం అని చెప్పాం. కులస్య సమీపం, సారీ కూలస్య, కులస్య కాదు, కూలస్య సమీపం ఉపకూలం. అది విగ్రహవాక్యం. సమస్త పదం ఉపకూలం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. గంగాయాహ సమీపం ఉపగంగం. విగ్రహవాక్యం అంటే ముందు విగ్రహవాక్యం చెప్పి తర్వాత అది చెప్తున్నాను. గంగాయాహ సమీపం అంటే గంగా నదికి సమీపం, గంగా నదికి దగ్గర. ఉపగంగం. గంగాయాహ సమీపం. గంగా శబ్దం స్త్రీలింగం ఉంది, అందుకే గంగాయాహ అని చెప్పాం. గంగాయాహ సమీపం ఉపగంగం. చూడు, సమస్త పదం చూసుకోవాలి. సమస్త పదంలో పూర్వపదం ఉంది, ఉప అనేది అవ్యయ పదం ఉంది, తర్వాత నామవాచక శబ్దం ఉంటుంది, ఖచ్చితంగా సంధ్యావాచక శబ్దం ఉంటుంది. ఓకేనా? తో అందుకే అది సమస్త పదంలో వచ్చేసరికి నపుంసకలింగం ఏకవచనంలోకి వచ్చింది అన్నమాట. అందుకే గంగాయాహ సమీపం ఉపగంగం. నెక్స్ట్ యమునాయాహ సమీపం ఉపయమునం. ఇది ఎలా వచ్చింది? యమునాయాహ సమీపం ఉపయమునం. యమునాయాహ సమీపం ఉపయమునం. యమునాయాహ సమీపం ఉపయమునం. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ సందేహం అండి? రాసుకోండి. గురుగారు చిన్న సందేహం అండి. ఈ కృష్ణం, గంగా, గంగా ఇవన్నీ స్త్రీలింగాలో పుల్లింగాలో మనకు సంబంధం లేదు. సమస్త పదం రాసేటప్పుడు నపుంసకలింగంలో రాయడమే. జీ దాని సంబంధం నేను మీకు చెప్తున్నా. విగ్రహవాక్యంలో విగ్రహవాక్యం సంబంధం కదా. విగ్రహవాక్యము విగ్రహవాక్యం రాసేటప్పుడే అది ఏ లింగమో చూసుకోవాలి. సమస్త పదం రాసేటప్పుడు నపుంసకలింగంలో రాయడమే. సమస్త పదం నపుంసకలింగం ఏకవచనం కావాలి. నియమం చెప్పుకున్నాం కదా. సమస్త పదం వచ్చి నపుంసకలింగం ఏకవచనంలోకి వచ్చేస్తుంది అంతే. అది విగ్రహవాక్యం చెప్పుకున్నప్పుడు మనకు అవసరం కాబట్టి తెలుసుకోవాలి. ఏ లింగంలో ఉంది శబ్దం తెలియాలి కదా. గంగా శబ్దం స్త్రీలింగం ఉంది, యమునా శబ్దం స్త్రీలింగం ఉంది. యమునాయాహ సమీపం, యమునా నదికి దగ్గర ఉపయమునం అంటాము. కానీ ప్రాధాన్యతకి దగ్గర అంటే ఉప శబ్దానికి ప్రాధాన్యత, అవ్యయ పదానికి ప్రాధాన్యత, అది ముఖ్యం. అవిభావ సమాసంలో దగ్గర అని చెప్పడం ముఖ్యం. యమునాకి ప్రాధాన్యత కాదు, గంగా నదికి ప్రాధాన్యత కాదు. గంగా నది దగ్గర, యమునా నది దగ్గర, దగ్గర ఏముందో అది ఏదైనా కావచ్చు, దానికి ప్రాధాన్యత చెప్తున్నాం అన్నమాట. అందుకే ఎప్పుడు ఏ దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం అని గమనించాలి. ఏదైనా మాట్లాడేటప్పుడైనా చెప్పేటప్పుడైనా ఖచ్చితంగా ఏదో ఒక విషయానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అంత విషయం అంతా ముఖ్యంగా చెప్పిన సారాంశం ఏంటి, ఎవరు సంకేతిస్తున్నారు, ఆ సంకేతమైన విషయం ఏదైతే ఉందో అది గమనించాలి. అట్లా ముఖ్య ఏదాని మీద ఫోకస్ చేసే శబ్దం ఎవరిని ఏది సంకేతిస్తుంది అది. ఇప్పుడు మనకు రామాయణంలో తెలుసుగా, హనుమంతుడు సీతను చూసిన తర్వాత ఏం చెప్తాడు? ముఖ్యంగా ముఖ్యాంశం ఏంటి? ఇదంతా ముందు సోది చెప్పకుండా నేను లంకను దాటుకుంటూ వెళ్ళాను, అందరిని అక్కడ లంకను అంటూ పెట్టేశాను, రాక్షసుని చంపేశాను, అవేం చెప్పలేదు. ముందు ఏం చేశాడు? నువ్వు ఏం చేసావు పోయిన తర్వాత? రాముడికి ఎంత చక్కగా సమానం చెప్తాడు వ్యాకరణయుక్తంగా. దృష్ట అని చెప్పగానే ధైర్యం వచ్చినా, నేను చూశాను. ఎవరిని చూసా? ఒక సందేహం వస్తుందా? దృష్టము చూశానా? చూశాడు. ఒక ఆతృత కలిగిందన్నమాట, చూశాడని. తర్వాత ఏం చూశావు? సీత. ఏం చెప్పాడు? చూశాను సీతను. ఎక్కడ? ఎవరి ద్వారా చూశాను? నువ్వు చూసావు, ఎవరైనా చూసారా? మయా దృష్ట సీత మయా, నా ద్వారా సీత చూడబడింది. అలా సందర్భాన్ని బట్టి ముందు ఏం చెప్పాలి?
అలా ఆ రకం తీసుకోవాలంట. అట్లా మనకు అపేక్షితమైనటువంటి ముందు ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి, ఆ వాక్యం ఏం చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా రాముడు లక్ష్మణులు అంతా ఏం అన్వేషణ చేస్తున్నారు, సీత కోసం అన్వేషణ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎంత వెతికినా దొరకలేదు, సీత కనిపించలేదు. కానీ లంక హనుమంతుని పంపించారు. అది చూసి వచ్చిన తర్వాత ఏం చెప్పాలి, ఇవన్నీ జరిపిన కథలు చెప్పదు, ముందు ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే ముందే చెప్పాడు, చూశాను ఎవరిని, సీతను. ఎక్కడ, ఎవరి ద్వారా చూసా, నువ్వు చూసావా ఇంకెవరిని చూసారా, లేదు నేనే, మయా దృష్టా సీతా మయా. చూడు పదాన్ని ఎంత చక్కగా అక్కడ చెప్పాడన్నమాట. ముందు నేను అని చెప్పలేదు, నా ద్వారా సీత చూడబడి చెప్పలేదు. అది కొంచెం ఇంకా దీర్ఘం అయిపోతున్నమాట. ముఖ్యమైన విషయం చెప్పాలన్నమాట. ఆ రకంగా మనం ఏ దానికి ప్రాధాన్యత ఉంది వాక్యంలో దాన్ని మనం ఫోకస్ చేయాలి. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. 3వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు సప్తమి విభక్తి యొక్క అర్థం చూసాము, దగ్గర అర్థం చూసాము. నెక్స్ట్ అభావార్థంలో ఏ అవయవం వస్తుంది. సప్తమి యొక్క అర్థంలో అదే అనే అవయవాన్ని ఉపయోగించాము. దగ్గర అనే అర్థంలో ఉప అనే అవయవ పదాన్ని ఉపయోగించాము. ఇప్పుడు అభావార్థంలో ఏ అవయాన్ని ఉపయోగిస్తాం రాసుకోండి. మూడవ పాయింట్ కింద అభావార్థంలో నిరవ్యయం. అభావ అర్థంలో నిరవ్యయం. అభావ అర్థంలో అంటే అభావం అంటే అది భావం అంటే ఉంది, అభావం అంటే లేదు. ఇక్కడ ఏదైనా అభావం చెప్తాను, ఎగ్జాంపుల్ తెలిసింది. అభావార్థంలో నిరవ్యయం. అభావ అర్థంలో అంటే అభావము. నా భావ అభావ. అభావార్థంలో నిరవ్యయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకున్నా. అభావ ఏంటి, అభావం ఎలాగా రాసుకుంది. జనానాం అభావ. చూడు ఇక్కడ అభావార్థం చెప్పడానికి ఎప్పుడు ఇదే ఉపసర్గం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏవైతే ప్రసిద్ధార్థాలు చెప్తున్నామో సప్తమి భక్తి ఎప్పుడు చెప్పినా ఎందు లోపల అని అర్థం వచ్చినాయి, అది అనే అవయవ పదాన్ని ఉపయోగిస్తాం ఖచ్చితంగా. దగ్గర అర్థంలో ఖచ్చితంగా ఉప అనే అవయవ పదాన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా అభావము అనే అర్థంలో ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండే నిర్ అనే అవ్యయ పదాన్ని ఉపయోగించాలి. నిర్ అవ్యయ పదం. ఓకే, అందుకేం చెప్పాను, అభావ అర్థంలో నిర్ అవ్యయ పదం. ఇప్పుడు దీనికి ఎగ్జామ్ నిర్ అనే అవ్యయ పదాన్ని ఉపయోగించి వాక్యం ఉదాహరణ ఇలా ఉంటుంది. ఏం చెప్పాను, విగ్రహ వాక్యం రాసుకోండి. నిర్జనానాం అభావ. విగ్రహవాక్యం చెప్పాను. అది ముందే డైరెక్ట్ గా రాసుకోవచ్చు, ముందు సమస్త పదం రాసుకోవచ్చు, దాన్ని విడగొట్టుకోవచ్చు. ఇప్పుడు నిర్జనం. ఆ నిర్జనం ఎలా విడగొట్టాలి, జనానాం అభావ. జనానాం అభావ, జనుల యొక్క అభావం. జనులు ఎవరు లేదు అంటే అడవి ప్రాంతం లెక్క ఉంది. జనాలు అక్కడ అడవి ఏమని ఉంటుంది, జనుల యొక్క అభావం ఉంటుంది, అక్కడ ఉండే ఎవరు ఉండదు అనమాట. అందుకే జనానాం అభావ నిర్జనం. సమస్త పదం వచ్చింది నిర్జనం. ఇప్పుడు అభావం అంటున్నాం కదా, మనం అభావ శబ్దం ఉపయోగించు. సంస్కృతంలో వచ్చేసరికి సమాసంలో వచ్చేసరికి నిర్ అనే పదాన్ని ఉపయోగిస్తే అది అభావార్థాన్ని ద్యోతిస్తుంది, అభావార్థాన్ని చెప్తుంది అనమాట. అంటే అభావము అనే అర్థాన్ని చెప్పడం కోసము నిర్ అనే అవ్యయ పదాన్ని ఉపయోగించుకున్నాము. ఓకేనా, అందుకే విగ్రహ వాక్యం చెప్పాము. జనానాం అభావ. జనానాం అభావ నిర్జనం. జనానాం అభావ నిర్జనం. జనానాం అభావ నిర్జనం. నిర్జనం అంటే జనుల యొక్క అభావం. జనులు అంటే మనుషుల యొక్క అభావాన్ని నిర్జనం అంటాం. ఇక్కడ అది నిర్జనంగా ఉందంటే ఎవరు లేదండి, ఇక్కడ అంతా శూన్యంగా ఉంది, అంతా శూన్యంగా ఉందంటే ఇక్కడ జనులు అంటే అడవి ప్రాంతంలాగా ఉంది. అడవి ప్రాంతం కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ జనుల యొక్క అభావం, మనుషుల యొక్క అభావం ఎక్కడైతే ఉందో ఆ స్థాన విశేషం. జనానాం అభావ నిర్జనం అంటే నిర్జన ప్రదేశము, నిర్జన స్థానము అంటే ఎటువంటి ఎవరు లేనటువంటి స్థలము, స్థాన విశేషము, అది ఏదైనా కావచ్చు. ఓకేనా. సో ఇక్కడ జనానం అభావార్థం చెప్పడం కోసం ఉపయోగించాము ఏ అవ్యయ పదాన్ని, నిర్ అనే అవ్యయ పదాన్ని ఉపయోగించాము. ఇక్కడ అభావార్థం విగ్రహవాక్యంలో తర్వాత ఉంది, ఉత్తర పదంలో ఉంది, కానీ సమస్త పదంలోకి వచ్చేసరికి ఆ పదం ఎక్కడికి వచ్చింది, ముందుకు వచ్చేసింది. అది రూపసిద్ధుకు చెప్పుకున్నా ఎలా తయారవుతుంది, ఎలా ముందుకు వస్తుంది, అది కొంచెం విశాలంగా ఉంటుంది, చెప్పలేదు. ముఖ్యమైన విషయం చెప్పి తర్వాత సందర్భాన్ని బట్టి చెప్తాను. సో ఇక్కడ అభావార్థం చెప్పడం నిర్ అనే అవ్యయ పదాన్ని ఉపయోగించాము, అది ముందు ఉంది, సమస్త పదంలో ముందు వచ్చిందన్నమాట. అందుకే
జనానాం అభావ నిర్జనం. నిర్జనం ఇది నపుంసకలింగం ఏకవచనంలో ఉంది. ఓకే, నిర్ అనే అవ్యయ పదము ఇక్కడ అభావార్థాన్ని ద్యోతిస్తుంది, అంటే అర్థాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఇంకోటి ఎగ్జాంపుల్ రాసుకోండి. జనానాం షష్ఠీ విభక్తి బహువచనం విడగొట్టాం. షష్ఠి మ్యూట్ లో ఉన్నారండి మీరు. మహోదయ వినిపించట్లేదు. జీ ఇప్పుడు చెప్పండి, ఏదో అడుగుతున్నారు. జీ ఏమంటున్నారండి? వినిపిస్తుందా మీకు? ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ, ఇప్పటి వరకు వినిపించలేదని. ఓకే ఓకే అండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నిర్విఘ్నం. నిర్విఘ్నం నిర్విఘ్నం ఇది సమస్త పని చెప్పాను. ముందుగా సమస్త పని చెప్పాను. దాన్ని ఈక్వల్ టు బట్టి దీని విగ్రహవాక్యం రాసుకోండి. నిర్విఘ్నం, దీనికి విఘ్నానాం అభావ నిర్విఘ్న అంటే విఘ్నాలు అంటే ఆపదలు, ఏదైనా కష్టాలు, బాధలు, వాటికి అభావమే నిర్విఘ్నం. బై ఈరోజు నిర్విఘ్నంగా ఈ పాఠం కొనసాగింది, నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగింది అంటుంటే కదా. ఎప్పుడైనా యజ్ఞం చేసినప్పుడు మన ఈ యజ్ఞానుష్ఠాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించాం అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోయింది, అంటే మంచిగా జరిగింది, ఖచ్చితంగా జరిగింది అని చెప్పుకోవడం అంట నిర్విఘ్నం. విజ్ఞానాం అభావ నిర్విఘ్నం. విగ్రహవాక్యం ఏంటి? విజ్ఞానాం, విజ్ఞానాం అభావ. విజ్ఞానాం అభావ నిర్విఘ్నం. ఓకేనా? విజ్ఞానాం అభావ నిర్విఘ్నం. విగ్రహ వాక్యం విజ్ఞానాం మహోదయ. విజ్ఞానాం అభావ నిర్విఘ్నం. ఓకేనా? అది విగ్రహ వాక్యం ఏది మహోదయ? విజ్ఞానాం అభావ. విజ్ఞానాం షష్ఠీ విభక్తి బహువచనం విజ్ఞానాం అభావ, అది విగ్రహవాక్యం. నేను ముందు విగ్రహవాక్యం చెప్పుతా సమస్త పదం చెప్పుకునే వాళ్ళం, ముందే సమస్త పదం పెట్టినాం. ఎలాగైనా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? సో విజ్ఞానాం అభావ ఏంటి? నిర్విఘ్నం. దాన్ని ఏం చెప్తాం ఒక మాటలో? ఇప్పుడు విజ్ఞానం అభావ ఇంత పెద్ద రాసేదాన్ని, విగ్రహవాక్యం ఇంత పెద్ద విశాలంగా రాసేదాన్ని ఏం రాసాము? సింపుల్ గా నిర్విఘ్నం అని చెప్పాం. అంటే అర్థం సమాసం చేసిన తర్వాత కూడా అర్థం అదే ఉంటుంది, అర్థంలో మార్పు రాదు. శబ్దం సంక్షేపం అయిపోయింది, చిన్నగా అయిపోయింది అన్నమాట. సమాసం చేయడం అయిపోయింది. ఆ మధ్యలో ఉండే విభక్తి విజ్ఞానం షష్ఠీ విభక్తి బహువచనం ఉంది కదా, విడగొట్టాం కదా, ఆ విభక్తి ఉండదు, లోపం అయిపోతుంది. ఓకేనా? సమస్త పదం ఎలా ఉంటుంది? నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది అని చెప్పుకున్నాం. అందుకే ఏకవచనంలో ఉంది కదా. విజ్ఞానాం అభావ. విఘ్నం అంటే ఏదైనా బాధ, ఏదైనా ఆటంకం, ఆటంకం లేనటువంటి ఎటువంటి ఎటువంటి ఆటంకం లేనటువంటి స్థితి, అభావం, దాన్ని నిర్విఘ్నం అని చెప్పుకున్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ రాసుకోండి. నిర్ద్వంద్వం. ఎటువంటి ద్వంద్వాలు లేనటువంటి స్థితి, ఎటువంటి కష్టాలు లేనటువంటి స్థితి. నిర్ద్వంద్వం ఎగ్జాంపుల్ ఏంటి? నిర్ద్వంద్వం. నిర్ద్వంద్వం దీనికి విగ్రహవాక్యం వస్తుంది ద్వంద్వానాం అభావ. ద్వంద్వానాం అభావ నిర్ద్వంద్వం. ద్వంద్వానాం అభావ నిర్ద్వంద్వం. ద్వంద్వానాం అభావ నిర్ద్వంద్వం. నిర్ద్వంద్వం. ఓకేనా? అంటే ఎటువంటి ద్వంద్వములు లేకుండా, అంటే అది ఏం కావచ్చు, చలి ఎండ కావచ్చు, సుఖ దుఃఖాలు కావచ్చు, లాభము నష్టం కావచ్చు, ఇవన్నీ ద్వంద్వాలు అనమాట. ఎటువంటి ద్వంద్వాలు లేనటువంటి స్థితి ఏదైతుందో నిర్ద్వంద్వం. ద్వంద్వానం అభావ, ఎటువంటి ద్వంద్వాలు లేనటువంటి స్థితి, దాన్ని నిర్ద్వంద్వం. నిర్ద్వంద్వంగా ఈ కార్యం కొనసాగిందంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇది కూడా దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తుంది, అంటే దాదాపు సమాన అర్థకం, దగ్గర అర్థాన్ని ఇస్తున్నారు. సందర్భాన్ని బట్టి ఇది కూడా తీసుకోవచ్చు మనం. ద్వంద్వాలు లేనటువంటి స్థితిని నిర్ద్వంద్వం అంటాము. ఓకేనా? ద్వంద్వానం అభావ నిర్ద్వంద్వం. నెక్స్ట్ నిర్మక్షికం.
నిర్మక్షికం. మక్షిక నిర్మక్షికం నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. నిర్మక్షికం, మక్షికా శబ్దం స్త్రీలింగంలో ఉంది. మక్షిక అంటే ఈగ. మక్షికానాం అభావ నిర్మక్షికం. ఇక్కడ ఒక మక్షిక అంటే ఒక ఈగ కూడా లేదు. నిర్మక్షికం, ఇక్కడ ఎటువంటి ఈగలు లేవు. అలాగా నిర్మక్షికం, మక్షికానాం అభావ నిర్మక్షికం. మక్షికానాం అభావ నిర్మక్షికం. ఓకేనా? అలాగే ఎన్ని రాసుకోవచ్చండి. అలా ఇక్కడ వస్తునాం అభావ, అక్కడ ఏం వస్తువులు లేవు. వస్తునాం అభావ నిర్వస్తుకం. ఎటువంటి వస్తువులు? వస్తునాం అభావ నిర్వస్తుకం. అలాగే చెప్పుకోవచ్చు. గురుగారు అలా ఏంటి? గురుగారు పశునాం అభావ వికారాణ నిర్పశుం. అలా ఎన్ని చెప్పుకోవచ్చు. వికారాణ గురుగారు ఇవన్నీ ఏంటండి? నిర్వికారం చెప్పచ్చండి. ఆ? వికారాణం అభావ నిర్వికార. వికారాణం అభావ నిర్వికారం. ఎటువంటి వికారం లేదు. వికారాణం అభావ నిర్వికారం. నిర్ధనం, నిర్లజ్జ, ధనానాం అభావ నిర్ధనం. నిర్లజ్జ, జలానాం అభావ నిర్జలం. ఎటువంటి జలం లేదు ఇక్కడ, ఎటువంటి నీరు లేదు. జలానాం అభావ, అట్లా అభావ, అట్లా వందల శబ్దాలు రాసుకోవచ్చు మనం. నియమం తెలిసింది అనుకోండి, శబ్దాంతం తెలిసింది అనుకోండి. నిర్జలం, నిర్ద్వంద్వం. ఓకేనా? గురుగారు ఇవన్నీ బహువచనంలోనే వస్తాయండి. మనం సాధ్యం ఇప్పుడు, ఎందుకంటే అభావం చెప్తున్నాం కదా. అభావం ఏదో ఒక వస్తువు చెప్పలేం కదా. ఏ వస్తువు చెప్పుకోవచ్చు, అవును, ఏ వస్తువు చెప్పుకోవచ్చు. మక్షికస్య అభావ నిర్మక్షికం. ఒక మక్షిక లేదు, ఒక ఈగ ఒకటే ఉండదా. సందర్భాన్ని బట్టి, వస్తువుని బట్టి. ఇక్కడ ఇప్పుడు మక్షికానాం అభావం బహువచనం చెప్పాను. ఇక్కడ ఒక ఈగ కూడా లేదు. మక్షికస్య అభావ నిర్మక్షికం. ఏకవచనం పెట్టుకోవచ్చు, ద్వివచనం పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మక్షికానాం అని చెప్పాము, లేదా మక్షికస్య, లేదా మక్షికాయాహ, లేదా మక్షికాయోః. మక్షికయోః అభావ నిర్మక్షికం. సమస్త పదం నపుంసకలింగ ఏకవచనంలో ఉండాలి. మక్షికా శబ్దము నపుంసకలింగం ఏకవచనమే కదా మాది. మక్షికా శబ్దం స్త్రీలింగం అండి. మక్షిక, అందుకే షష్ఠీ భక్తి ఏకవచనంలో మక్షికాయాహ, మక్షికాయోః, మక్షికానాం. మీకు పొరపాటు నేను పుల్లింగం చెప్పినట్టు మక్షికస్య అని చెప్పాను ఏమన్నా. మక్షిక స్త్రీలింగం అండి. సమస్త పదంలోకి వచ్చేసరికి నపుంసకలింగం ఏకవచనంలోకి మారిపోతుంది. నామ్ అనే చెప్పారు మహోదయ. ఓకే అండి. అట్లా మనం ఏకవచనమే చెప్పుకోవచ్చు, ద్వివచనం చెప్పుకోవచ్చు, బహువచనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఉంటాయి. సో ఈ రకంగా కొన్ని అవ్యపదం ఏదైనా విశిష్టమైన అర్థంలో వస్తుందన్నమాట. కాబట్టి ఈ రకంగా ఉంటాయి. అట్లా కొన్ని విశిష్టమైన ప్రసిద్ధమైన అర్థాలు ఉన్నాయి. అట్లా ఒక 3 అర్థాలు ఇప్పుడు చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? సప్తమి అర్థంలో అధి అనే అవ్యపదము, దగ్గర అనే అర్థంలో ఉప అనే అవ్యపదాన్ని, అదేవిధంగా అభావము అనే అర్థంలో నిర్ అనే అవ్యపదాన్ని ఉపయోగించి మనము ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూసామండి. ఇంకా చాలా ఉన్నాయి అర్థాలు. ఆ అర్థాలను ఉపయోగించి ఏ అర్థాలు ఎటువంటి ఉపసర్గాలు వస్తాయి, ఎటువంటి నిపాతాలు వస్తాయి, అవి ఒక్కోటి చెప్పుకున్నామంటే ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు అవిభావ సమాసం మీద పూర్తి ఒక పటుత్వం వస్తుంది మనకు. కాబట్టి అవి రేపు చూద్దామండి. అస్తు. ఇంకా ఇంకో చిన్న సందేహం అండి. ఏంటండి? గురువు గారు, అది అని వచ్చినప్పుడు ఎప్పుడు సప్తమి విభక్తి వస్తుంది. ఖచ్చితంగా సప్తమి విభక్తి, అది ఉపసర్గ వచ్చినప్పుడు. దానికి ఎగ్జాంపుల్ ఇంకా చెప్తాను మీకు. ఓకేనా? అదే వచ్చినప్పుడు ఒకటే వస్తుంది ఖచ్చితంగా సప్తమి విభక్తి. సప్తమి అర్థంలోనే ఇది మనం తెచ్చుకున్నామాట. అదే నా వ్యపదం వచ్చిందన్నమాట. జీ అస్తు అండి. అధినాయక కూడా అలాగే కదా. అధినాయక, అధినాయక. జీ జీ అధినాయక. ఓకేనా? ఆ రకంగా వస్తాయండి. అట్లా మనకు చాలా పదాలు ఇట్లా అన్ని కొన్ని మనకు మూల సిద్ధాంతం అర్థమైతే దాన్ని బట్టి మీకు ఉదాహరణ చాలా వస్తుంది కదా. అలాగా అన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇది ఏ సమాసాన్ని గుర్తించవచ్చు అన్నమాట. అస్తు. సో ఇంకా తర్వాత చూద్దామండి రేపు. ఇంకా సందేహాలు అంటే మనం ఈ మంత్రపాఠం అయిపోయిన దాకా చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం
శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ అది అంటే మహోదయ, అవ్యయం అధినాయకం దానికి అనాలండి. అర్థం ఏంటి? అధినాయకం అనాలా, అధినాయక అనొచ్చున్నా. కొన్ని సంధ్యావాచకం మనకి పైన చెప్పిన విధంగా వస్తాడు. అది హరిలో అది హరి సంధ్యావాచ శబ్దం ఉంటుంది అన్నమాట. కొన్ని కాదండి సంధ్యావాచ మహోదయ, శబ్దాలు ఉంటాయి, కొన్ని అధినాయకం నపుంసకలింగ అనే వస్తాయి. చెప్పాలా? నేను అదే అంటున్నాను. కొన్ని సంధ్యావాచక శబ్దాలు వచ్చినప్పుడు అక్కడ నాయకం నపుంసకలింగం అవసరం లేదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అది హరి చెప్పాం కదా, అది అవును. హరి అని చెప్పలేదు కదా, అవును అవును. ఓకే. అట్లా అనమాట. అంటే అర్థానుగుణంగా తీసుకెళ్ళాలన్నమాట. అర్థాన్ని బట్టి అది హరిం కూడా వస్తుంది, అప్పుడు ద్వితీయ భక్తిలోకి వెళ్ళిపోతుంది. అది నాయకం కూడా వస్తుంది, కానీ ద్వితీయ భక్తిలోకి వెళ్ళిపోతుంది. సందర్భాన్ని బట్టి అర్థానుగుణంగా తీసుకోవాలి. ఓకే. కొన్ని సంధ్యావాచ శబ్దాలే ఉంటాయి అన్నమాట. ఇలాంటి అవ్యయాలు చాలా ఉన్నాయా మహోదయ? చాలా ఉంటాయండి. చాలా ఉన్నాయి. ఓకే. అంటే మనకు ప్రసిద్ధమని చెప్పుకుంటే దాన్ని బట్టి మిగతా కూడా అర్థం చేసుకోవచ్చు అండి. ఓకే అండి మహోదయ, ధన్యవాదాలు మహోదయ. నమో నమః. ఓకే అండి. ఇంకా మహోదయ ఒక చూద్దామండి. చిన్న డౌట్ మహోదయ. నిర్మక్షికంలో విగ్రహవాక్యము స్త్రీలింగంలో వస్తుంది, సమస్త పదము నపుంసకలింగంలో మారుతుంది కదా మహోదయ. ఆ సమస్త పని నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. ఇది ఇది మక్షికం మాత్రం అని చెప్పాను. స్త్రీలింగంలో మక్షికానాం అభావః అని వస్తుంది కదా. ఇది స్త్రీలింగంలో ఉంటుంది, సమస్త పదము నపుంసకలింగంలో కదా మహోదయ. జీ అవునండి. అంటే అందుకే శబ్దాన్ని గమనించాలి. ఏ లింగంలో ఉంటే స్త్రీలింగం ఉండాలి, ఏ లింగంలో అయితే అది పుల్లింగం అయితే పుల్లింగంలో పెట్టుకోవచ్చు, నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో, స్త్రీలింగం అయితే అలా స్త్రీలింగంలో. కాదు మహోదయ, విగ్రహ వాక్యంలో ఏమో స్త్రీలింగం ఉంది, సమస్త పదంలో నపుంసకలింగం ఉంది కదా మహోదయ, అదే అడుగుతుంది. అవునండి. ఇక్కడ అదే విధంగా ఉంది కాబట్టి మనం స్త్రీలింగమే తీసుకుంటాం. ఓకేనా? ఓకే. ఓకే అండి. అస్తు. రేపు ఇంకా చూద్దామండి. ఏమైనా సందేహాలు ఉంటే ఒకసారి చూడండి. మీకు ఇంకా డౌట్లు వస్తాయి, ఒకసారి వీటి గమనించండి. ఇంకేమైనా పుస్తకాలు చదువుకోండి. మీకు ఇంకా ఏంటి ఎట్లా అని తెలుస్తున్నాం. దాన్ని బట్టి మీకు ఇంకా ఇక్కడ మంచి విచారించినప్పుడు కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చేస్తాయండి. అస్తు. మహోదయ ఇప్పుడు అది అంటే అసలు అర్థం ఏంటి మహోదయ? అది అంటే అతిక్రమించి అనే అంటే హరి యందు, అది హరి, అధినాయక అంటే నాయకుని అధిక అంటే అంటే దానికి ఫోకస్ చేసి హరి యందు బలమైన శక్తి ఉంది, దృఢమైన శక్తి ఉంది అంటే దాని ఆ బలాన్ని ఫోకస్ చెప్పి అతని యందు ఇది ఉంది అని చెప్పడంలో. అతిక్రమించి అధినాయక, అది హరి, హరి యందు జ్ఞానం అస్తి, హరి యందు విద్య అస్తి. అంటే బలపూర్వకం చెప్పి అది అనే అర్థము అతని యందు ఉండేటువంటి శక్తి సామర్థ్యాన్ని ఏదైతే ఉందో, విశిష్టత ఉందో దాన్ని ఒత్తి చెప్తున్నామాట, బలపూర్వకం చెప్తున్నామాట. ఓకేనా? అది వాక్య ప్రయోగం చూపించినప్పుడు నీకు చూపిస్తాను. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను. నమస్తే మహోదయ. మహోదయ, నమస్తే. కొన్ని పదాలు నిపాతాలతో కూడా చెప్పండి మహోదయ. ఇది చెప్తా అండి. ఇంకా మనకి అయిపోయింది, చాలా ఉంది. ఇప్పుడు ఇది జస్ట్ ఒక నమూనా మాత్రం వచ్చింది, మనకి వీటి గురించి తెలుసుకుందామండి. అలాగేనండి. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. ఓకే అండి. ధన్యవాదాలు నమస్తే. మహోదయ. కొంచెం వేరే వాళ్ళ ప్రతీక్ష వెయిట్ చేస్తున్నారు. నేను మళ్ళీ కలుస్తే రేపు చెప్పుకుందామండి. నమస్తే. రేపు సండే కదా, ఎల్లుండి యథావిధిగా నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ. అస్తు. జీ మీకు ఎవరికైనా సందేహాలు అంటే వ్యక్తిగతంగా మళ్ళీ మీరు 1 గంట తర్వాత లేదా 9 తర్వాత ఫోన్ చేయండి. అస్తు. ధన్యవాదాలు. మీ నెంబర్ లేదండి, మీ నెంబర్ చెప్పగలరా? మహోదయ మీ నెంబర్ జీ లేదు. చెప్తా. 844 81 గురుగారు 05 309. 844-810-5309. జీ జీ ఓకే అండి. మహోదయ నమస్కారం మహోదయ. నమస్తే అండి. కొంతకాలంగా కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయానండి. ఈ యోగ దర్శనం ఇప్పుడు 7 to 8 ఉందండి. లేదండి, ఉదయం మార్నింగ్ గా ఉంటుంది. యోగ దర్శనం ఎప్పుడు 8 to 9 ఉంటుంది. అలాగేనండి, అలాగే. 8 to 9. మొన్న బిఏ సంస్కృతం ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశానండి RSVP ద్వారా. జీ జీ సంతోషం అండి, అతి ఉత్తమం. సారీ సార్, సెకండ్ ఇయర్ అండి. జీ 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 ఫస్ట్ ఇయర్ 70% వచ్చిందండి. సెకండ్ ఇయర్ ఇప్పుడు మొన్న రాశాను. అది తమరితో చెప్తాను ఒకసారి. చాలా సంతోషం అండి. అలా ఏదో చేస్తూ ఉంటే మనకి ఎదుటి జ్ఞానవర్ధనం. అవునండి, కానీ సంస్కృతంలో భాషణం
నా ప్రాప్తి మా సిద్ధం మహోదయ భవిష్యతి శనైः భవిష్యతి నా భవిష్యతి అది మహోదయ సాహిత్యం పఠ్యతే చేత తదపి ఆగమిష్యతి అతః ప్రయత్నः కర్తవ్యः అర్థం అభవత్ మహోదయ పరంతు భాషణం కష్టం భవిష్యతి మహోదయ చింతా నాస్తి అదే శనైः భవిష్యతి वार्तालापकरणेनैव तद् कार्यं सिद्ध्यति ధన్యవాదాలు మహోదయ మందం మందం ఆగమిష్యతి అస్తు దైవానుగ్రహం భవతః ఆశీర్వచనం సర్వేభ్యో నమః కొంచెం త్వరగా వెళ్ళేది ఉంది అందుకే కట్ చేస్తున్నాను